ఏలూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు వైఎస్ఆర్సీపీ చేస్తున్న అరాచకాలను ఖండించారు. సిబిఐ సిట్ విచారణలో తిరుపతి లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందని నివేదికలు వెల్లడించాయని, సిట్ ఆ నివేదికలో చుక్క పాలు, చుక్క నెయ్యి వాడకుండా ఫామ్ ఆయిల్, సింథటిక్ కెమికల్ పదార్థాలతో కల్తీ నెయ్యి తయారు చేసి తిరుమల దేవస్థానం లడ్డూలో కలిపారని తెలియజేస్తూ వచ్చిన కథనాలను పక్కదారి పట్టించి వైఎస్ఆర్సీపీ పార్టీ అరాచకం సృష్టిస్తుందని, కేజీ నెయ్యి 380కి సరఫరా చేస్తామని కాంట్రాక్టర్ల ముందు లంచాలు తీసుకుని వచ్చి కల్తీ నెయ్యి సరఫరా చేసి స్వచ్ఛమైన నెయ్యి సరఫరా చేశామని బొకాయిస్తున్నారని, ఒక పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్ని విధాల అభివృద్ధితో పాటు సంక్షేమం, సమపాలనలో ముందుకు తీసుకువెళ్తుంటే వైసీపీ నాయకులు మాత్రం రాష్ట్రాన్ని పట్టుపట్టిస్తున్నారని మీడియా ముఖంగా మండిపడ్డారు. అప్పుడున్నటువంటి ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం, అప్పుడున్నటువంటి టీటీడీ బోర్డు చైర్మన్స్ కానీ, మెంబర్స్ కానీ, అధికారులు కానీ తప్పిదాల వల్ల, వాళ్ళు చేసినటువంటి పొరపాట్ల వల్ల ఇదైతే శ్రీవారి యొక్క భక్తులు మనోభావాలు దెబ్బతీసే విధంగా కోట్లాది మంది భారతదేశమే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా మరి శ్రీవారి దర్శనం కోసం సంవత్సరాల తరబడి వేచి ఉండి వచ్చేటువంటి పరిస్థితులు మరి ఈ రోజున కల్తీ నెయ్యి అనేటువంటి పదంతో మరి గతంలో అనేకమైన ఆరోపణలు వచ్చినప్పుడు కూడా టీటీ బోర్డులో ఉన్నటువంటి పరిపాలకులని ఆసరాగా తీసుకొని మరి ఈ రోజున మరి ఇప్పుడు నిగ్గుదేలినప్పుడు కూడా అడ్డగోలుగా బుకాయిస్తూ మేమైతే స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యితోనే లడ్డూలు తయారు చేసాం, ఎక్కడా కూడా కల్తీ లేదు, అంతా కూడా నిజాయితీగానే చేసాం అని ఈ రోజున అన్నట్లుగా బుకాయిస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు దాన్ని పురస్కరించుకొని మన గుంటూరులో కానీ మరి అటు జరిగినటువంటి పరిణామాలు, రెచ్చగొట్టేటువంటి ధోరణిని ఏదైతే ఈ రోజున రాష్ట్రంలో సాఫీగా పరిపాలన కొనసాగుతూ ఉంది, మరి అభివృద్ధి జరుగుతూ ఉంది, మౌలిక వసతుల కల్పన జరుగుతూ ఉంది, ఒకవైపున ఇండస్ట్రీసు, కొత్త నూతన ఇండస్ట్రీసు మరి పెట్టుబడులు వస్తూ ఉన్నాయి, రాబోయేటువంటి 2-3 సంవత్సరాల్లో గణనీయమైనటువంటి అభివృద్ధి సాధించేటువంటి దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ప్రయాణం చేస్తూ ఉంది. ఏదైతే కుట్రపూరితమైనటువంటి అల్లకొల్లాలు సృష్టించి లా అండ్ ఆర్డర్ విఘాతం కలిగించి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలో కొరత వచ్చింది, రాష్ట్రపతి పాలన చేయండి, గవర్నర్ ఇన్వాల్వ్ కావండి అనేటువంటి ఒక నినాదాన్ని తీసుకొచ్చే విధంగా ఈ రోజున వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ మరి మాజీ మంత్రులు కానీ వారి యొక్క అధ్యక్షులు ఇచ్చినటువంటి డైరెక్షన్లో ఈ రాష్ట్రంలో అల్లకొల్లాలు సృష్టించి ఏదైతే కాదో వాళ్ళ తండ్రి గారు కానీ లేకపోతే ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్లో మత కులాలు సృష్టించి ప్రభుత్వాలను పడగొట్టి నూతన ప్రభుత్వాలను ఏర్పాటు చేసేటువంటి దిశగా గతంలో చేసినటువంటి అనుభవాలు ఉన్నాయో ఆ అనుభవాల్ని అందిపుచ్చుకొని ఈ రోజున ఏదైతే నూతనంగా ఏర్పడినటువంటి రాష్ట్రంలో అల్లకొల్లాలు సృష్టించాలి, అన్ని చోట్ల కూడా దాంట్లో పామాయిల్ యూజ్ చేశారండి, అదేవిధంగా కెమికల్స్ యూజ్ చేశారండి, ఇంకా కొన్ని రకాలైనటువంటి పదార్థాలు దాంట్లో యూజ్ చేశారని చెప్పేసి స్పష్టంగా సిట్ కానీ సిబిఐ కానీ ఇస్తే ఈరోజు అడ్డగోలుగా దబాయిస్తూ ఏదైతే ఈ ప్రభుత్వం కొనసాగిస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలను ప్రజలకు అందకుండా ప్రజల యొక్క మైండ్ని డైవర్ట్ చేసి ఈ ప్రభుత్వం మీద నిందలేసేటువంటి పరిస్థితిని కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా చెప్తా ఉన్నాం వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కానీ వారి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, మీరు ప్రజల పక్షాన్ని మాట్లాడండి, ప్రజల పక్షాన్ని పోరాడండి, ఈ ప్రభుత్వం ఎక్కడ తప్పు చేస్తుందో దాన్ని పట్టుకోండి, ప్రజల పక్షాన్ని మీరు పోరాటం చేయండి, నిలబడండి, మీకు మనుగడ ఉంటుంది తప్పించి అభివృద్ధిని అడ్డుకునే విధంగాను, సుపరిపాలన అడ్డుకునే విధంగాను, ఎక్కడ అబద్ధాలని నిజం చేసేటువంటి దిశగా మీరు ప్రయాణం చేస్తే మీరు ఎక్కడా కూడా పుట్టగతులు ఉండవని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా మీరు ఆ పెడదారిని విడనాడి మంచి మార్గాన్ని ఎన్నుకొని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచిని స్వాగతించండి. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైనా కానీ తప్పులు చేస్తే దాన్ని నిలదీయండి, ప్రజలందరూ కూడా హర్షిస్తారని చెప్పేసి తెలియజేస్తూ ఇప్పటికైనా ఆ విధానాలను విడనాడాలని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీని వారి యొక్క అధ్యక్షులు కానీ వారి నాయకత్వాన్ని కానీ హెచ్చరిస్తా ఉన్నాం. జనసేన పార్టీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా జనసేన పార్టీ దీన్ని బలంగా తీవ్రంగా ఖండిస్తా ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.